హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బీ స్టడీ స్పేస్. సో మనం జీకేకి సంబంధించిన పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇండియన్ జియోగ్రఫీ గురించి సో ఇన్ డీటెయిల్గా నేను రాసినటువంటి నోట్స్ని పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇది గమనించగలరు. ఇది అయితే నేను ఎన్సీఆర్టీ బుక్స్లో నుంచి అయితే రాసుకోలేదు. సో లోకల్గా ఒక అన్న సీనియర్ అన్న మా రూమ్లో ఉంటే ఆయన రాసుకున్నటువంటి నోట్స్ని నేను తిరిగి రాసుకోవడం జరిగింది. సో చరిత్ర హిస్టరీని అలాగే రాసుకున్నాను, జాగ్రఫీని అలాగే రాసుకున్నాను. సో నాకైతే అది చాలా ఎనఫ్ అనిపించింది కంటెంట్. సో ఆ కంటెంట్ మీకు కూడా నచ్చితేనే తీసుకోండి, లేదంటే లేదు. మీకు కంటెంట్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇట్లా భారతదేశం ఉనికి ఇలాగా సో మొత్తం ఇలాగే నేను నీట్గా నోట్స్ రాసుకోవడం జరిగింది. సో ఇందులో ఏంటంటే కొంచెం నాకు డౌట్ ఉన్నటువంటి టాపిక్స్ మీద గూగుల్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది. గూగుల్ వికీపీడియాలోకి వెళ్ళి నేను నోట్స్ని ప్రిపేర్ చేసుకున్నాను. అంటే నా ఓన్ వేలో అన్న నోట్స్ని తిరిగి రాసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీకు చూపిస్తాను నదుల గురించి కూడా నీట్గా ఎక్కడ లేని విధంగా భారతదేశ నైతిక స్వరూపం గురించి ఇట్లా నదులు ఇట్లాంటివన్నీ కూడా రాసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూడొచ్చు వింధ్య పర్వతాలు ఎక్కడ ఉంటాయి, నర్మదా నదికి పైన ఉంటాయి, తపతి సాత్పుర పర్వతాలకు మధ్య నర్మదా నది ఉంటుంది. అలాగే సాత్పూర్ అజంతా పర్వతాలకు మధ్యన తపతి నది ఉంటుంది. అజంతా పర్వతాలకు కింద పెన్గంగా అనేటువంటి నదులు ఇట్లా ఫ్లో అవుతుంటాయి. సో నేను పిక్చరల్ గా కొన్ని గీసుకోవడం జరిగింది అనమాట. అదేవిధంగా ఈ గంగా నది వ్యవస్థ, సో గంగా నది ఎలా ఉంటుంది అనేటిగా నేనే ఓన్ గా గూగుల్ మ్యాప్ చూసుకొని నేను నోట్స్ రాసుకున్నాను. సో గంగా నది యొక్క ఉపనదులు ఏంటివి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫ్లో అవుతాయని చెప్పేసి ఇట్లాగా నేను ఓన్ గా నేను రాసుకోవడం జరిగింది. సో గంగా నదికి లెఫ్ట్ సైడ్ ఏమేమి రివర్లు వస్తాయి, రైట్ సైడ్ ఏమేమి వస్తాయని చెప్పేసి ఇక్కడ రాసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క నది కూడా ఇమేజ్ అనేది నేను తీసుకోవడం జరిగింది అనమాట. ఇదంతా నా ఓన్ వేలో నేను రాసుకున్నాను. సో ప్రతి ఒక్క ఉపనది ఎక్కడ పుడుతుంది, ఎక్కడ కలుస్తుంది, వాటి గురించిన ఇన్ఫర్మేషన్లు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇప్పుడు చూడొచ్చు బ్రాహ్మణి నది, అలాగే గోదావరి నది. సో ఈ గోదావరి నది కూడా నేను గూగుల్ మ్యాప్ ని చూసి నేను ఓన్ గా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇలాంటివన్నీ కూడా మన దగ్గరగా నీట్ గా ఇవ్వడం జరిగింది. సో 96 పేపర్స్ ఉంటాయి. సో అలాగే నేలల గురించి, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే జాగ్రఫీ గురించి ఉంది. సో మీరు ఏమన్నా చదవగలుగుతానంటే తీసుకోండి, లేదంటే అవసరం లేదు. సో దయచేసి అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.